మీనాతో సహా ఇంట్లోంచి వెళ్లిపోతున్న బాలు గురించి ప్రభావతికి గుండె పగిలే నిజం చెప్పిన సత్యం, మనోజ్ చెంప పగలగొట్టిన ప్రభావతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే గట్టి పట్టే పట్టింది. అందుకే కంప్లైంట్ కూడా గట్టిగానే రాసిచ్చింది. దాంతో ఇక పార్వతమ్మని అరెస్టు చేశారు పోలీసులు. అలా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పార్వతమ్మ దగ్గరకు మీనాను తీసుకుని బాలు వెళ్తాడు. అలా వెళ్ళాక ఎస్ఐనైతే చాలాసేపు బ్రతిమలాడతాడు. కానీ ఎస్ఐ ససేమిరా అంటే ససేమిరా అంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు అని చెప్పడంతో ఇక బాలు చాలా బాధపడతాడు. సార్, వాడు కావాలని చేయలేదు సార్ అని అంటే, సరే మీరు చెప్తున్న దాన్ని నేను నిజమని నమ్ముతూ మీకు ఒక అవకాశం ఇస్తున్నాను. వాడెక్కడున్నా సరే తీసుకొచ్చి మీరు ఒక 24 గంటల్లో మాకు అప్పచెప్పారంటే ఇక మేము ఆ కేసుకి సంబంధించినటువంటి పనులు చూసుకుంటాము అని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ అదే ఎస్ఐ చెప్పడంతో ఇక బాలు అయితే సరే అని అంటాడు. అలా అన్న తర్వాత బాలు ఇక పార్వతమ్మని తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక, మీ నాన్న మనకు డబ్బు సంపాదించలేదు కానీ పరువు ప్రతిష్టల్ని సంపాదించి పెట్టారు. వాటిని మనం నిలబెట్టుకుంటే చాలు. వాడు చేసిన పని వల్ల నీ కాపురానికి ఇబ్బంది వచ్చింది అంటూ ఉండగానే ఈలోపు సుమతిని చేసుకుంటామని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. మీ కుటుంబం ఇలాంటి కుటుంబం అని తెలియక మేము అనవసరంగా మీ సంబంధానికి ఒప్పుకున్నాం అంటూ ఉంటే, బాబు తప్పు చేసింది వాడు. నా కూతుర్లు బంగారాలు. ఇంకా దానొక్కదానికి పెళ్లి చేస్తే నా గుండెల మీద భారం దిగిపోతుంది అని అంటే, దయచేసి క్షమించండి, ఇలాంటి సంబంధాన్ని మేం చేసుకోలేము, నలుగురు ముందు తలదించుకుని ఉంచోలేము అని చెప్పేసి ఇక అంటూ ఉండేసరికి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక ఇక పార్వతమ్మ చాలాసేపు బ్రతిమలాడుతుంది కానీ వాళ్ళైతే ఒప్పుకోరు. ఇక ఈ సంబంధం మర్చిపోండి అని చెప్పి వెళ్ళిపోతారు. అయిపోయిన తర్వాత ఈలోపు రోహిణికి గుణ ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసినటువంటి గుణ రోహిణి రావడంతోటే ఏం జరిగిందో చూద్దుగాని పదా అని చెప్పేసి వర్ధన్ని చూపిస్తాడు. వర్ధన్ చావు బతుకుల మధ్య ఉన్నాడని, వాడిని బ్రతికించాలి అంటే 2 లక్షల రూపాయలు అవుతుందని, కేరళలో నాటు వైద్యులు ఉన్నారని ఏదో కథ చెప్తాడు. ఇక దాంతో రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. 4 రోజులు చావచిత కొట్టాం కదా, అందువల్ల ఇలా అయిపోయింది అని చెప్తాడు. అయినా మనిషి చచ్చేలా కొడతారా అని చెప్పి విద్య అంటూ ఉంటే, మేము అనుకోలేదు కదండి ఇలా జరుగుతుందని చెప్పి, ముంబై పంపించేద్దాం అనుకున్నాం, ఈలోపే ఇలా అయిపోయింది అని అనేసరికి, ఇప్పుడు ఎట్లా అంటే కేరళలో నాకు తెలిసినటువంటి నాటు వైద్యం వాళ్ళు ఉన్నారు, సో అక్కడికి పంపించితే ఏమైనా కాస్త గుణం కనపడుతుంది అని అంటాడు. ఇప్పుడు అక్కడికి పంపించడానికి ఎంత అవుతుందంటే ఒక 2 లక్షల రూపాయలు కావాల్సి ఉంటుంది అని చెప్తాడు. 2 లక్షల అంటే మీ దగ్గర ఎలాగూ మీరు వడ్డీకి ఇస్తారు కదా, మీరే పంపించవచ్చు కదా, ఆ వడ్డీ ఏదో తనకు కడుతుందంటే, అయినా వాడి మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం నాకేంటి అని గుణ అనడంతో ఇంకా సరేనని చెప్పేసి ఏదో ఒకటి చేసి అరేంజ్ చేస్తాను అని చెప్పేసి అంటుంది రోహిణి. అయితే ఇంకేలోపు బాలు మీనా ఇద్దరూ కూడా లాయర్ని కలవడానికి వెళ్తారు. లాయర్ అయితే అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర తీసుకుంటాడు. మీరు మీ శివ ఇంతవరకు దొరకకుండా ఉండేలా చేయటం మంచి పని చేశారు అని చెప్తూ, కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్లే విత్డ్రా చేసుకుంటే చాలా మంచిది, ప్రశాంతంగా ఈ కేసు లేకుండా గొడవ లేకుండా అయిపోతుంది అని అంటే, సరే సరే అని చెప్పి ఇక సత్యం దగ్గరికి వచ్చి బాలు మొత్తం వివరంగా చెప్తాడు. చెప్తూ ఉండగా ఈలోపు మనోజ్ వస్తాడు. వచ్చి, నాన్న నువ్వు ఒప్పుకోకు, అమ్మతో మాట్లాడుకో, వాడు జైలుకు వెళ్లాల్సిందే, వాడికి బుద్ధి రావాల్సిందే అంటూ ఉంటే, ఏరా పసిపిల్లల్ని జైలుకు పంపించటం అన్నా వాళ్ళ భవిష్యత్తుల్ని నాశనం చేయటం అన్నా నీకు చాలా సరదా కదరా, వాళ్ళ జీవితాన్ని ఎవరికీ కాకుండా చేయటం, తల్లిదండ్రులకు దూరమై అన్నదమ్ములకు దూరమై ఒక పసిపిల్లవాడు జైల్లో పడి మగ్గుతూ ఎన్ని రకాలుగా బాధపడతాడో ఇబ్బంది పడతాడో నీకు బాగా తెలుసు కదరా, అలాంటివి చేయటంలో నువ్వు దిట్టవి కదా, తప్పు చేసి ఎదుటి వాళ్ళ మీద తప్పు నెట్టేసి వాళ్ళని దానికి బలి చేయటం నీకు వెన్నతో పెట్టిన విద్య కదా అని చెప్పేసి అంటూ ఉంటే, మనోజ్ ఏం మాట్లాడకుండా నుంచుంటాడు. ఏరా ఇప్పటికీ కూడా మీ అమ్మతో మాట్లాడొద్దంటావా అని అనేసరికి నోరు మూసుకుని వెళ్ళిపోతాడు మనోజ్. ఇక మీనా, ఏమైంది మావయ్య అంత సైలెంట్గా వెళ్ళిపోయారు ఆయన అంటే, అంతేలేమ్మా, ఎవరు చేసిన తప్పులు వాళ్ళకు గుర్తొచ్చినప్పుడు అలాగే ఉంటుంది అని అంటాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరి సత్యం ప్రభావతి దగ్గరికి వస్తాడు. ప్రభావతి అయితే, నేను ఇంటికి రావాలి అంటే
అంటూ ఒక కండిషన్ పెడుతుంది. మీనా ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి. నువ్వు చేస్తుంది అన్యాయం. మరి బాలు సంగతి అంటే వాడికి భార్య కావాలంటే వెళతాడు, లేదు ఈ అమ్మే కావాలి ఈ కుటుంబమే కావాలనుకుంటే ఇక్కడే ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎలా పోయినా నాకు అనవసరం అని అంటే, చాలా పాపం ప్రభా ఇదంతా అని అంటాడు. అనేసరికి పాపమే ఉంది, పాపం ఏ వాళ్ళు చేసింది పాపం కాదా, వాళ్ళు చేస్తున్న పనులు పాపం కాదా అని చెప్పని అంటుంది. అది కాదు ప్రభా, నువ్వే ఆలోచించి చూడు. ఇప్పుడు మీనా వెళ్ళిపోతే వాడేమైపోతాడు అని అంటే, నాకు అనవసరం, ఏమన్నా అయిపోని, మీనా మాత్రం ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అది ఉంటే నేను అస్సలు ఆ ఇంటి గుమ్మం తొక్కను, ఆ ఇంట్లో ఉండను అని చెప్పని అంటుంది. ఇక దాంతో సత్యం అయితే, సరే అయితే నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చాలా ఆలోచిస్తూ ఉంటాడు సత్యం. ఆలోచిస్తున్నటువంటి సత్యానికి ఇక ప్రభావతి చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. మీకు మీనా నేను ఇంటికి రావాలి అన్నా, కంప్లైంట్ వెనక్కి తీసుకోవాలి అన్నా, మీనా ఈ ఇంట్లో ఉండకూడదు అనేది మాత్రమే నా కండిషన్. సో దానికి మీరు ఒప్పుకుంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది లేకుండా వచ్చేస్తాను అని చెప్పి అంటున్న మాటలు గుర్తుకొచ్చి ఏం చేయాలో అర్థం కాక ఇక సరే అయితే అని మీనా దగ్గరికి, అదే మీనా వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత విషయం చెప్తాడు సత్యమైతే. దాంతో బాలు, సరే నాన్న నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను, మీనాను తీసుకుని వెళ్ళిపోతాను, కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పంటే, ఏమండి మామయ్య లేకుండా మీరు అసలు ఉండలేరు, అలాంటి మీరు వెళ్ళిపోతాను అని చెప్తారేంటండి అంటే, పర్వాలేదు మీనా, మనం వెళ్ళి బయట ఉందాం, వాడి భవిష్యత్తు కంటే మనకేది ముఖ్యం కాదు. వాడు జైలుకంటూ వెళ్ళటం జరిగితే, వాడి మీద దొంగ అనే ముద్ర పట్టడం జరిగితే ఇక వాడిని ఎవరు కూడా దగ్గరికి రానివ్వరు, ఆదరించరు సరికదా. ఇక వాడిని ఎవరూ కూడా మనిషిలా కూడా చూడరు. అనవసరంగా వాడి ఇబ్బంది పడతాడు మీనా, దయచేసి నా మాట విను, మనమే వెళ్ళిపోదాం అని అంటాడు. సరే మీ ఇష్టం అంటుంది. ఇక సత్యం ప్రభావతికి ఫోన్ చేసి వాళ్లే ఇంట్లోంచి వెళ్ళిపోతామంటున్నారు అని అంటే, సరే అయితే నేను వెళ్ళి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటాను, తీసుకున్న తర్వాత నేను ఇంటికి వచ్చేలోపు వాళ్ళు వెళ్ళిపోవాలి అంటుంది. ఇప్పటికిప్పుడంటే ఎలా, ఒక 2 రోజులన్న టైం ఇవ్వంటే నేను అది ఉండగా ఆ ఇంట్లో మాత్రం అడుగు పెట్టనండి అని చెప్పనంటుంది. ఇక కామాక్షి, అన్నయ్య వాళ్ళని మా ఇంటికి రమ్మను, ఏమీ ఇబ్బంది లేదు, పైన పోర్షన్ ఖాళీగానే ఉంది, అందులో ఉంటారు అద్దె కట్టుకుంటూ, నేనేం ఊరికే ఇవ్వనులే, మళ్ళీ మా వదిన నువ్వు వాళ్ళకి ఆశ్రయం ఇచ్చావని చెప్పి నాతో గొడవడుతుంది అనగానే ఇక సత్యం, సరే కామాక్షి నేను బాలుకి విషయం చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటే, నేను కంప్లైంట్ వెనక్కి తీసుకొని వస్తాను అంటుంది. నేను వస్తున్నానులే, మనిద్దరం కలిసి వెళదాం అంటాడు సత్యం. ఇద్దరూ కలిసి వెళ్తారు. వెళ్ళి కంప్లైంట్ వెనక్కి తీసుకుంటారు. ఈలోపు మీనా బాలు ఇద్దరు కూడా బట్టలు సర్దుకుంటారు. సర్దుకున్న తర్వాత ఇక శివని పట్టుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి కేసు కొట్టేయడంతో ఇక శివని ఇంటికి తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగబెట్టిన తర్వాత ఇక ఇద్దరూ కలిసి అనగానే ఇక సత్యం అయితే ఒకటే అంటాడు, మంచి ఆలోచన చేసావు చెల్లెమ్మ, ముందైతే వాళ్ళకి ఎక్కడో ఒక చోట దారి దొరకాలి అని చెప్పేసి అనుకున్నాను, దేవుడి దయ వల్ల వాళ్ళకి ఒక దారి అనేది దొరికింది. ఇక వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వస్తారు. ప్రభా నువ్వు వెళ్ళి కంప్లైంట్ రిటర్న్ తీసుకొని ఇంటికి వచ్చేసాయి, నేను వాళ్ళని పంపించేస్తాను అని అంటాడు. అంటే నేను వచ్చేసరికి వాళ్ళు ఉండరుగా అని అంటే, ఉంటారు, నీకు కూడా ఒక మాట చెప్పే వాళ్ళు బయటకు వెళ్తారు, ఎందుకంటే వెళుతోంది మీనా ఒక్కతే అయితే నేను పంపించేసేవాణ్ణి, కానీ ఈ ఇంటికి నీ కడుపున పుట్టిన కొడుకు ఎవరైతే ఉన్నారో వాడు కూడా వెళ్ళిపోతున్నాడు కదా, కాబట్టి ఆ బాధ్యత మనకుంటుంది అని చెప్పేసి అంటాడు. నాకు అలాంటివేమీ లేవులేండి, ఏదో ఒకటి పడినివ్వండి, నాకు అనవసరం అని చెప్పేసి ప్రభావతి అంటుంది. అన్న తర్వాత ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రభావతి ఇచ్చినటువంటి కంప్లైంట్ని రిటర్న్ తీసుకుంటుంది. పోలీసులు అయితే, ఏమ్మా ఇంతోటి దానికి కంప్లైంట్లు ఇవ్వడం ఎందుకు, మమ్మల్ని ఇదంతా చేసి విసిగించడం ఎందుకు అని చెప్పేసి అంటే, అదేం లేదులేండి అని చెప్పేసి చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంక సరేనని చెప్పేసి ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటి చాలా సంతోషంగా ఉన్నావంటే, నా శత్రువు, నాకిష్టం లేని ఆ కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతోంది, ఇంకా నాకు సంతోషం కాక ఇంకేం మిగులుతుందండి అని చెప్పని అనగానే, ఏంటి మీనా వెళ్ళిపోతుంటే మీకంత హ్యాపీగా ఉందా ఆంటీ అని అంటే, హ్యాపీ కాక
అసలు అది దాని పొడే కాదు, దాని నీడ కూడా నాకు గెట్టదు. అంటే మరి ఇన్ని రోజులు మీనా చేసి పెట్టినవన్నీ తిన్నారు, చేసి పెట్టిన పనంతా చేయించుకున్నారు. అంటే దాన్ని నేను ఈ ఇంటికి పని మనిషిగానే చూశాను తప్ప ఏ రోజు ఈ ఇంటి కోడలుగా చూడలేదు. అసలు ముందు వాడినే నేను కొడుగ్గా చూడను. అలాంటప్పుడు ఇంకా అది నాకు కోడలు ఎలా అవుతుంది అని చెప్పేసేసి అనగానే ఇక వెంటనే శృతి అయితే చిచి చాలా డిస్గస్టింగ్ ఉమెన్ మీరు అనుకుంటూ వెళ్ళిపోతుంది. నువ్వు ఏమన్నా అనుకో, నాకెందుకు అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది. ఏంటండి వీళ్ళు ఇంకా కదలట్లేదు అని అంటూ ఉంటే మనోజ్ వచ్చి ఎందుకు కదులుతారమ్మా, బాగా ఇక్కడ ఉంటే అన్నీ గడిచిపోతాయి కదా అనగానే, అవునరా ఎంత బాగా గడుపుకున్నారో తెలుసా వాళ్ళు, ₹1 ఇవ్వకుండా ఆఖరికి తమ్ముడు తీసుకొచ్చినటువంటి డబ్బుల్ని పల్లీలు కొనుక్కోవడానికి పాకెట్ మనీగా తీసుకెళ్లి మరీ వాళ్ళు ఈ ఇంట్లో సంతోషాన్ని పొందారు అని అంటే ఇక ఒక్కసారిగా మనోజ్ సైలెంట్ అయిపోతాడు. అలా మనోజ్ సైలెంట్ అయిపోయిన తర్వాత ఇక మీనా బాలు ఇద్దరు కిందికి దిగుతారు. కిందికి వస్తున్నటువంటి వాళ్ళిద్దరిని చూసి శృతియే కానీ ఇంకా సత్యమే కానీ రవియే కానీ చాలా బాధపడతారు. వాళ్ళు బాధపడుతుంటే ఎందుకు బాధపడుతున్నారు, ఏమీ బాధపడ అవసరం లేదు, వాళ్ళు బయటకెళ్ళి బాగానే బతుకుతారు, మొగుడు పెళ్ళాలిద్దరూ బాగానే కష్టపడుతున్నారు కదా, బాగానే సంపాదించుకుంటారు అని చెప్పని అంటుంది. ఎంతసేపు డబ్బు 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 మీద తప్ప నువ్వు నేల మీద బ్రతకవు ప్రభావతి, బంధాలు బంధుత్వాల గురించి నీకు అనవసరం అని అంటాడు. అనేసరికి అది కాదండి, డబ్బు లేకుండా ఎవరు మాత్రం బ్రతకగలరు అంటే నీ పెద్ద కొడుకు బ్రతకగలడు కదా, ఎవరి డబ్బు మీదైనా పడి అని చెప్పేసేసి అంటూ ఉండేసరికి ఇక బాలు మీనా ఇద్దరు కిందికి వస్తారు. నాన్న మేము బయలుదేరుతున్నాం అంటాడు బాలు. మరొక్కసారి ఆలోచించరా అంటే, ఇప్పుడు నీ భార్యను ఇంటికి తీసుకొచ్చుకోవటానికి నా భార్యను ఇంట్లోంచి పంపిస్తాను అని చెప్పి నువ్వు ఎలా అయితే మాటిచ్చావో, నా భార్యను ఇంట్లోంచి పంపించాలి అంటే నేను నా ఇల్లుని వదిలేయటానికి కూడా సిద్ధపడాలి. అది నేను పెళ్లిలో ఇచ్చిన మాట కాబట్టి నేను దాన్ని దాటలేను నాన్న. నీకోసం ఇన్నాళ్ళు ఇన్నేళ్లు ఇక్కడే ఉండిపోయాను. మీనాని ఎన్నో మాటలు పడేలా చేశాను, ఎన్నో రకాల బాధలు పడేలా చేశాను. అసలు మనిషిగా చూడనటువంటి ఈ ఇంట్లో మీనాని ఉంచాను. ఎందుకంటే కేవలం నా తండ్రి కోసం. కానీ అంత జరిగిన తర్వాత మీనా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని మా అమ్మ చెప్తున్నటువంటి మాటలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి నాన్న. అందుకోసమే ఇక నేను ఎంత ఉన్నా కూడా ఆవిడలో మార్పు రాదు సరికదా. అసలు నేను ఆవిడికి కొడుకుగానే గుర్తురాను. మరి అటువంటప్పుడు నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుని మీనా కోసం నేను వెళ్ళిపోవటంలో తప్పే ఉంది నాన్న అని అంటాడు బాలు. తప్పు లేదురా, నువ్వు అనుకునే దాంట్లో అస్సలు తప్పులేదు అని చెప్పేసేసి అంటూ, సరే జాగ్రత్తగా వెళ్ళండి, సంతోషంగా ఉండండి అని చెప్పని అంటాడు. చాలా థ్యాంక్స్ నాన్న, నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకుని సంతోషంగా ఉండమని ఆశీర్వదించావు అని అంటాడు బాలు. అయితే ఇక అలా అన్న తర్వాత బాలు పదమీనా వెళదామని చెప్పానంటే, బాలు నేను చేసే ఒక్క పని గురించి మాత్రం నువ్వు ఏ రోజు నన్ను తప్పు పట్టకు అంటాడు. ఏంటి నాన్న అంటే, అది ఏంటో నువ్వు బయటకు వెళ్ళిపోయాక నీకే తెలుస్తుంది, కానీ ఆ విషయంలో నన్ను తప్పు పట్టకు. ఇచ్చిన మాట తప్పానని నువ్వు ఏమీ అనుకోకు అంటే, ఏంటో నేను తెలుసుకోవచ్చా నాన్న అంటాడు. అది నీకు అనవసరం, నువ్వు వెళ్ళు, నీకు తోచింది నువ్వు చేస్తున్నావు, నీకు ఇది కరెక్ట్ అనిపించింది నువ్వు చేస్తున్నావు, నాకు అదే కరెక్ట్ అనిపిస్తోంది అదే చేస్తాను అని చెప్పని అంటాడు. ఏంటి నాన్న ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి బాలు అంటూ ఉంటే, ఏంటండి మళ్ళీ వాడిని ఇంట్లో ఉంచడానికి ఇదొక కొత్త నాటకమా, నేను ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ వెనక్కి తీసేసుకున్నాను కదా, ఇక ఇంట్లో ఉంచినా ఏమీ అనలే అని చెప్పని అనుకుంటున్నారు కదూ అంటుంది. నేను అలా అనుకోవట్లేదు ప్రభా, అనుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఎందుకంటే నువ్వు ఉండమన్నా బాలు ఉండే రకం కాదులే అని చెప్పని అంటాడు. మరి ఇంకటువంటి అప్పుడు వాళ్ళని ఆగమని చెప్పడం దేనికో అని అంటే, ఆగమని నేనెక్కడ చెప్పాను, ఇంకొకసారి ఆలోచించమని చెప్పాను. దానికి తోడు ఇకపై నేను ఏ విషయంలోనూ ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అని చెప్పాను, అంతే కదా అని అనగానే, ఏంటట అంత పెద్ద విషయం అని అంటుంది. వింటావా, విని తట్టుకోగలవా అంటూ ఉంటే, ఆగరా బాలు, ఆ విషయం ఏంటో నేను వినాలి, విని తట్టుకొని కూడా తట్టుకోలేనంట, మరి అదేంటో కూడా నాకు తెలియాలి కదా అని అంటూ ఉంటే, నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటే, తెలియాలిరా, ఎందుకేంటి ఎందుకు తెలియాలి, తెలిస్తేనే ఆవిడ గారికి అసలు ఏం జరిగింది ఏంటి అనేది అర్థమవుతుంది, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది తెలుస్తుంది. అంటే ఇప్పుడు అవన్నీ తెలియడం వల్ల ఉపయోగం ఏముంది నాన్న అని అంటాడు. ఉందిరా, ఉపయోగం ఉంది,
లేకుండా నేను ఏ పని చెయ్యను అని అంటూ సత్యం చెప్పటం మొదలు పెడతాడు. నీ దృష్టిలో ఈ కుటుంబంలో ఎవరు గొప్పవాళ్ళు ప్రభా అంటే, ఎవరా, తల్లి మాటకు విధేయించి తల్లి చెప్పినట్టు చేసే నా పెద్ద కొడుకే గొప్పవాడు అంటుంది. అవునా, ఏం విధేయించాడు అని అడుగుతాడు ఇక సత్యం. అయితే ఏం విధేయించాడు అంటారేంటి, వాడు ఎప్పుడూ నా మాట జవదాటలేదు అని చెప్పని అంటుంది. అనేసరికి నీ మాట ఎప్పుడూ జవదాటలేదు, ఓకే బాగుంది. మరి అలాంటి జవదాటనటువంటి ఆ కొడుకు ఇప్పుడు నిన్ను పట్టించుకోని పరిస్థితుల్లోకి వచ్చేస్తాడు అనంటే నువ్వు ఒప్పుకోగలవా అంటే, ఎందుకు వస్తాడండి, ఎందుకు నన్ను పట్టించుకోని పరిస్థితుల్లోకి వస్తాడు అని చెప్పని అంటుంది. ఎందుకంటే అసలు ఈ ఇంట్లో తప్పుల మీద తప్పులు చేసింది వాడే, తప్పు అనేదాన్ని మొదలుపెట్టింది కూడా వాడే. బాలు పుట్టినప్పుడు వాడి జాతకం బాగోలేదు అని చెప్పని పంతులు గారు చెప్పారు. ఆ మాట పట్టుకుని నువ్వు వాణ్ణి మా అమ్మ దగ్గర పెట్టావు, దూరంగా పెంచావు, బాగుంది. ఎప్పుడైతే భార్గవరామ్ చనిపోయాడో అప్పుడు ఇక నువ్వు పూర్తిగా బాలు మీద కోపం పెంచుకున్నావు. కానీ నీకు తెలిసిన విషయం ఒకటి, అసలు జరిగింది ఒకటి అని అంటాడు. ఏంటండి, ఏం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు మీరు అని అనేసరికి, ఏం జరిగిందా, భార్గవరామ్ చావుకి ఎవరు కారణం అని అంటే, ఇంకెవరు, ఇదిగో సూట్ కేస్ పట్టుకుని ఇక్కడ నుంచున్నాడే వాడే కారణం, వాడే వాణ్ణి నీళ్లలో తోసేశాడు అనగానే, అది నువ్వు చూసావా అంటాడు సత్యం. నాన్న ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అంటూ ఉంటాడు బాలు. నాన్న అంటూ ఉంటాడు మనోజ్. నువ్వెందుకురా బ్రతిమలాడుతున్నావు, చెప్పని అని అంటే, ఇక అప్పుడు ప్రభావతి, లేదు నేను చూడలేదు, కానీ చూసిన నా కొడుకు మనోజ్ చెప్పాడు కదా వీడే నీళ్లల్లో తోసేశాడని అనగానే, అవునా, మనోజ్ చెప్పింది నిజమేనంటావు, వాడు అబద్ధం చెప్పలేదంటావు అని అంటాడు ఇక సత్యమైతే. అబద్ధం చెప్పాల్సిన పని వాడికేంటండి, వీడే తోసేశాడు, అందుకే వాడు వీడే తోశాడనే విషయాన్ని చెప్పాడు. ఆ రోజున వాడు మాట్లాడకుండా పోలీసులతో పాటు వెళ్ళిపోయాడు. మీరు ఆ విషయాన్ని కూడా గుర్తించట్లేదా అంటే, మాట్లాడకుండా పోలీసులతో వెళ్ళిపోవడానికి కారణం నీకు కడుపు కోత మిగల్చకూడదని. అప్పటికే భార్గవరాన్ని కోల్పోయి చాలా బాధపడుతున్నావు. పెద్ద కొడుకు చనిపోయాడనేటటువంటి బాధతో నీ కడుపు శోకంతో నువ్వేడుస్తున్నావు. ఆ టైంలో ఈ తప్పు మనోజే చేశాడమ్మా అని చెప్పి బాలు చెప్తే నువ్వు నమ్ముతావా? బాలుని ఓ పక్కన దూరంగా పెట్టావు. ఇప్పుడు మనోజ్ కూడా తప్పు చేశాడు అని చెప్పని తెలిస్తే మనోజ్ని పోలీసులు తీసుకెళ్తే ముగ్గురు కొడుకుల్లో ఒక్క కొడుకు కూడా దగ్గర లేక నువ్వెంత ఏడుస్తావో బాలు ఆ చిన్న వయసులోనే గ్రహించి వాడు ఆ నేరాన్ని తన మీద వేసుకుని మనోజ్ గాన్ని నీకు దగ్గర చేసి వాడంతట వాడే నీకు దూరమైపోయాడు ప్రభా అని అనగానే షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పని అంటే, నిజం మాట్లాడుతున్నాను ప్రభా, ఆ రోజు జరిగిందేంటో నీకు తెలీదు, కానీ జరిగిన దాన్ని వాడు నీవు బాధపడకూడని పరిస్థితుల్లో నిన్ను నిలబెట్టి తప్పంతా వాడి మీద వేసుకుని వెళ్ళిపోయాడు. వాడంతట వాడు వాడి మీద తప్పు వేసుకోలేదు, వాడి మీద తప్పు వేసుకునేలా ఇదిగో వీడే చేశాడు. వీడే బాలు పేరు చెప్పి బాలుయే ఇదంతా చేశాడు అని చెప్పి నలుగురిలో చెప్పేసరికి బాలు ఇదంతా ఆలోచించి ఆ తప్పుని తన మీదే వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాడి మీద తప్పు వేసుకోవడమేంటి, వాడే భార్గవ్ని నీళ్లల్లో తోసేశాడు కదా అంటుంది. లేదు ప్రభా, జైలుకు వెళ్లిన మరుసటి రోజునే నేను బాలుని కలవడానికి వెళ్ళాను. అప్పుడు వాడు నా మీద ఒట్టేసి నిజం చెప్పు అంటే అప్పుడు చెప్పాడు, భార్గవ్ని తోసేసింది మనోజ్. వాడు వద్దు వద్దు నాకు ఈత రాదు అంటున్నా సరే మనోజ్ డ్యాంలోకి తోసేశాడు. వాడు యువతలకి తోసినా బాలు వాడిని పట్టుకుని ఉండేవాడు, కానీ డ్యాంలోకి తోసేయటం వల్ల వాడు నీళ్లలో మునిగిపోయి శవమై తేలాడు. వాడు అసలు మనోజ్ ఇలాంటి ప్లాన్ చేసుకుంటాడు, ఇలా అబద్ధం చెప్తాడు అనే ఆలోచనే లేని బాలు ఇంటికొచ్చిన తర్వాత ఏడుస్తూ ఉంటే అసలు ఎవరిదంతా చేశారు అన్న మాటకి మనోజ్ గాడు అంతా బాలునే చేశాడు అని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా వాడి చిన్న మనసు గాయపడింది. కానీ ఆలోచించుకుంది. అలా ఆలోచించుకున్నటువంటి ఆ చిన్న మనసు వెంటనే
అవును, నిజంగానే నేనిప్పుడు ఖచ్చితంగా జైలుకు వెళ్ళిపోతే మా అమ్మకి నా మీద కోపం పెరుగుతుంది, ఉన్న కొడుకు మీద ప్రేమ పెరుగుతుంది, పోయిన కొడుకుని మర్చిపోతుంది. కడుపు కోత మిగల్చకుండా ఆవిడ్ని సంతోషంగా ఉంచాలంటే నేనిక్కడ ఉండకూడదు అని ఆలోచించుకుని వాడక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది ప్రభా జరిగింది. వాడి జీవితంలో వాడు ఆ రోజే చాలా గొప్ప మనిషిగా, గొప్ప వ్యక్తిగా నిలబడిపోయాడు ప్రభా అంటూ ఉంటే, మరి ఈ విషయం మీరు నాకెందుకు చెప్పలేదు అంటే, ఆ విషయం నేను చెప్పాననుకో ప్రభా, అయినా కూడా నువ్వు బాలుని దూరంగానే పెడతావు. ఎందుకో తెలుసా? నీ దృష్టిలో బాలు ఒక నష్ట జాతకుడు. కానీ అదే బాలు ఈ కుటుంబాన్ని నిలబెట్టాడు ప్రభా. అదే బాలు ఈ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నిలబడడానికి తన వంతు సహాయం చేశాడు. అదే బాలు ఈ కుటుంబానికి వెన్నుముకై నిలబడి తను సంపాదించిన ప్రతి రూపాయిని ఇంట్లోకి ఇచ్చాడు. అదే బాలు తల్లి ప్రేమ కోసం పిచ్చివాడిలా పరితపించాడు. ఆ బాలుని నువ్వు అపార్థం చేసుకుని దూరం చేసుకుంటావు. అందుకోసమని చెప్పే ఇక నీకెప్పటికీ ఆ నిజం చెప్పొద్దని బాలు చెప్పాడు అనగానే, లేదండి, మీరు చెప్పుంటే వాడి 21 ఏట వాడికున్న దోషమంతా పోతుంది కాబట్టి వాడిని నువ్వు దగ్గరకు తీసుకోవచ్చు అని చెప్పి పంతులు గారు చెప్పినటువంటి ఆ మాటని నిజం చేసుకుని ఉండేదాన్నండి. 21 సంవత్సరాల తర్వాత 22వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి బాలుతో నేను సంతోషంగా గడపాలని ఎన్నో కలలు కన్నానండి, వాడి జాతకం తెలిసినప్పటి నుంచి కూడా. కానీ ఎప్పుడైతే భార్గవ్ చావుకి బాలు ఏ కారణం అనే విషయం తెలిసిందో, ఇకప్పుడే వాడి మీద నేను పీకల్లోతు కోపం పెట్టుకున్నాను. నా మొదటి బిడ్డ, తొలి సంతానాన్ని చంపిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు అనుకున్నానండి అంటుంది. ఇకప్పుడు ఒక్కసారిగా సత్యం, ఇంత బాధని నీ మనసులో గూడు కట్టుకున్నావా ప్రభా అంటే, అవునండి, ఇదంతా బాలు మీద నాకున్న ప్రేమ. వాడితో గొడవ పడుతూ నాకు వాడి మీద ఉన్న ప్రేమని బయట పెట్టాను. వాడితో అరుస్తూ వాడి మీద నాకున్నటువంటి మమకారాన్ని బయట పెట్టానండి అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక ప్రభావతి. ఇదంతా బయట పెట్టేసిన తర్వాత, అది కాదమ్మా అని చెప్పేసేసి అంటూ ఇక మనోజ్ మాట్లాడుతుంటే, నువ్వు మాట్లాడకురా, నీకు మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ లేదు. ద్రోహి, పాపాత్ముడా, నీచుడా, నీ వల్ల 2 జీవితాలు పోయాయి కదరా. నువ్వు చెప్పిన అబద్ధం వల్ల వీడు చదువు మానుకుని జైలుకు వెళ్ళొచ్చాడనే పేరు పడ్డాడు కదరా. అట్నుంచి జయరాం ప్రాణాలు కోల్పోయారు కదరా. వీళ్ళందరి ఉసురు కట్టుకుని నువ్వు మాత్రం డిగ్రీల మీద డిగ్రీలు చదువుకుంటూ నాకు నువ్వొక్కడవే దగ్గరైపోయావు కదరా. తప్పు చేసిన నిన్ను నేను నెత్తిన పెట్టుకుని ఏ తప్పు చెయ్యని వాణ్ణి దూరం పెట్టాను కదరా. వాడితో పాటు వాణ్ణి చేసుకున్నందుకు మీనాని కూడా బాధ పెట్టాను కదరా. దుర్మార్గుడా, పాపిష్టాడా అని చెప్పేసేసి ఇక ప్రభావతి అంటూ చాలా తిట్లే తిడుతుంది మనోజ్ని. ఇంకా అలా తిట్టిన తర్వాత ఈలోపు రోహిణి గుణ అడిగినటువంటి 2 లక్షల రూపాయలు అరేంజ్ చేయకపోవడంతో ఇక వర్ధన్ ఇంటి దగ్గరికి వస్తాడు. ప్రభావతి గారు అనేసరికి ఎవరు అని అంటుంది ప్రభావతి. అయితే నా పేరు వర్ధన్ అండి, నేను మీతో కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను అనగానే, జేంటవి అంటే, మీరేదో ఫ్యామిలీ మీటింగ్లో ఉన్నట్టున్నారు అంటే, పర్వాలేదు చెప్పండి అంటుంది. ఈ ఇంట్లో రోహిణి అలియాస్ కళ్యాణి ఉన్నారు కదా అనగానే, కళ్యాణి ఎవరో నాకు తెలీదు, రోహిణి అయితే ఉంది అంటే ఆ కళ్యాణియే ఈ రోహిణి, ఈ రోహిణియే ఆ కళ్యాణి అంటాడు. అదేంటి 2 పేర్లు అని చెప్పని అంటే, 2 పేర్లే కాదండి, మీ కోడలికి 2 జీవితాలు కూడా ఉన్నాయి అంటూ ఉంటే ఇక రోహిణి పైనుంచి కిందికి దిగుతూ వర్ధన్ మాటలు వినపడి షాక్ అవుతుంది. 2 జీవితాలు ఉండడం ఏంటి అంటే, మీ అబ్బాయి మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి ముందే మీ కోడలు రోహిణికి పెళ్ళయింది, ఒక 7 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అండ్ అలాగే మీకు చెప్పినటువంటి ఏ మలేషియా కథలైతే ఉన్నాయో అవన్నీ కథలేనండి, గుర్తుపెట్టుకోండి, నిజాలు కావు. తనకి ఆస్తిపాస్తులు లేవు, మలేషియాలో తండ్రి లేడు, అసలు తనకి తండ్రి లేడు, ఉన్నది తల్లి మాత్రమే. ఆ తల్లి దగ్గరే తన కొడుకుని పెట్టి రోహిణి చాలా హ్యాపీగా ఇక్కడ 2వ పెళ్లి చేసుకుని సంతోషంగా తన జీవితం గడుపుతోంది. ఇది తన చరిత్ర. ఈ విషయాలు మీ అందరికీ చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా రోహిణి నాకు డబ్బిచ్చి చెప్పొద్దు అంటూ బ్రతిమలాడుతూ వచ్చింది. సరే, డబ్బిస్తుంది కదా అని ఊరుకున్నాను. ఇక ఇప్పుడు డబ్బిచ్చే పరిస్థితి కూడా లేదు. నేను కూడా ఈ నిజాలు దాచిపెట్టుకుని చేసుకునేది ఏమీ లేదు. అందుకే మీకు చెవిన ఒకటి వేసేస్తే
ఇక మీ దగ్గర మీరే చూసుకుంటారని చెప్పి వచ్చి చెప్పేశాను, వస్తానండి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. రోహిణి అని గట్టిగా పిలుస్తుంది ప్రభావతి. అయిపోయాను అనుకుంటూ ఉండగా ఇక కిందికి వస్తుంది. అలా వచ్చిన తర్వాత నీ మొగుడిని తీసుకుని నువ్వింట్లోంచి వెళ్ళిపో, నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటుంది ప్రభావతి. అలా అనేసరికి అమ్మా అమ్మ దయచేసి క్షమించు అంటూ ఉంటాడు మనోజ్. అయితే మాట్లాడకుండా నీ పెళ్ళాన్ని తీసుకుని బయటకు వెళ్ళు అంటుంది ప్రభావతి. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.